కర్ణాటకలో గౌరవంగా చనిపోయే హక్కు అమలు. కోలుకోలేని ప్రాణాంతక రోగాలతో బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనం. సుప్రీంకోర్టు ఆదేశాలను అమల్లోకి తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం 2 దశల్లో రోగి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ వైద్య బృందం పంపిన నివేదికకు కోర్టు ఓకే చెబితే అమలు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో లైఫ్ సపోర్ట్ తొలగించి రోగి ప్రశాంతంగా చనిపోయే వెసులుబాటు. ప్రాణాంతక జబ్బులతో బాధపడుతూ లైఫ్ సపోర్ట్ తో కూడా కోలుకోని రోగులు గౌరవంగా చనిపోయే హక్కును కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హక్కును ప్రసాదించే ముందు 2 దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది. ప్రాథమిక బోర్డులోని 3 వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతో పాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడా సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు కనుక అంగీకరిస్తే వైద్య